ప్రకాశం జిల్లాపై మొంతా తుఫాన్ ఎఫెక్ట్ భారీగా కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిశాయి. ఉధృతంగా వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. ఒంగోలులో పలు కాలనీలు నీట మునిగాయి. ఒంగోలులో మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, శ్రావణి, ఏదైతే మొంతా తుఫాను ఎఫెక్ట్ ప్రకాశం జిల్లాని అతలాకుతలం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఒంగోలు నగరంలో మాత్రం భారీ వర్షపాతం నమోదైంది. దాదాపు నిన్న సాయంత్రం వరకు 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావటం, రాత్రి కూడా ఎడతెరిపి లేని వర్షాలతో శివారు ప్రాంతాలు మొత్తం మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే ఈ మంగమ్మ కాలేజీ ప్రాంతంలో చూస్తున్నాం, ఇక్కడైతే పూర్తి స్థాయిలో ఈ భారీ వర్షాలకు నీళ్లమయమైపోయిన పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో చూస్తున్నాం, ఏదైతే ఈ శివారు ప్రాంతాల్లో కురిసిన ఈ వర్షాలకు విష జంతువులు ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నట్లుగా పాములు కూడా శివారు ప్రాంతం నుంచి ఈ బైపాస్ రోడ్లోకి ప్రస్తుతం వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో చూడొచ్చు, 3 పాము పిల్లలు ప్రజెంట్ శివారు ప్రాంతంలో ఉన్న చిల్ల చెట్ల నుంచి ఈ భారీ వర్షాల తాకిడికి రోడ్లపైకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం విజువల్లో చూస్తున్నట్టుగా 3 పాములు ఒకే చోట రోడ్లపైకి వచ్చిన నేపథ్యంలో అటు స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పూర్తి స్థాయిలో శివారు కాలనీలకు నీరు చేరటం, ఆ నీళ్ల నుంచి ఈ విష జంతువులు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి, ఈ విష జంతువుల వల్ల ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తుతాయనే ఆందోళన కూడా పూర్తిగా వ్యక్తమైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ విష జంతువుల వల్ల ఏదైతే ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నట్లుగా ఈ పాములు చిన్నవైనప్పటికీ వీటి నుంచి కాటేసే పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడుతుందని మాత్రం ఇటు స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మంగమ్మ కాలేజీ ఏరియాకి సంబంధించి మంగమ్మ కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఉండే వెంకటేశ్వర కాలనీ, అదేవిధంగా ఈ సమీప ప్రాంతాల్లో కూడా భారీగా ఈ చిల్ల చెట్లు ఉంటాయి. వీటి నుంచి అంటే నీళ్ల నుంచి భారీగా వచ్చిన నీళ్ల నుంచి తప్పించుకునేందుకు ఈ పాములు ప్రస్తుతం జనజీవన స్రవంతిలోకి ప్రధాన రహదారులపైకి వస్తున్న నేపథ్యంలో ఈ పాములు కూడా ప్రస్తుతం బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా విజువల్లో చూస్తున్న మంగమ్మ కాలేజీ ఏరియాలో ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి అయితే మనకి విజువల్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆంజనేయ స్వామి గుడి కూడా పూర్తిగా నీళ్లలో మునిగిపోయిన పరిస్థితిని అయితే మనం విజువల్లో స్పష్టంగా చూడొచ్చు. మరోవైపు దాని పక్కనే ఏదైతే ఎలక్ట్రికల్ బైకులకు సంబంధించిన షోరూమ్ కూడా పూర్తి స్థాయిలో నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. బైక్ లోపల ఉన్న ఎలక్ట్రికల్ బైకులు కూడా పూర్తిగా నీళ్లలో మునిగిపోయిన పరిస్థితిని మనం విజువల్లో స్పష్టంగా చూడొచ్చు. మన విజువల్లో ఏదైతే షోరూమ్ బయట ఉన్న పార్క్ చేసి పెట్టిన వెహికల్ ఒకటి మాత్రం కొంతవరకు నీళ్లలో కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. షోరూమ్ లోపల పెట్టిన బైకులు మాత్రం పూర్తిగా మునిగిపోయి ఉంటాయనేది మాత్రం స్థానికులు చెప్తున్నారు. రెగ్యులర్ గా ఈ షోరూమ్ లో ఎలక్ట్రికల్ బైకులు బయటే పార్క్ చేసి ఉంటాయి. అయితే నిన్నటి నుంచి కురిసిన భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో ఇక్కడ నీళ్లలో మునిగిపోయి ఉంటాయని మాత్రం అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు శివారు కాలనీలకు సంబంధించి ఏదైతే ఇటు వెంకటేశ్వర కాలనీతో పాటు ఒంగోలు శివారు కాలనీలు అంటే బలరాం కాలనీ తదితర ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒంగోలు నగరం మాత్రం నిన్నటి వర్షానికి అతలాకుతలమైన పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పటి వరకు శివారు కాలనీలు మునిగిపోవటం, వాటికి సంబంధించి ఏదైతే ఈ నీళ్లను బయటకు డైవర్ట్ చేసేందుకు అటు క్రేన్లతో పాటు జేసీబీల సహాయంతో ఈ డైవర్షన్స్ ను గండ్లు కొట్టి నీళ్లను బయటికి పంపించే ఏర్పాట్లను అయితే మున్సిపల్ అధికారులు చేస్తున్నారు. అయితే ఈ చర్యలు మాత్రం ప్రస్తుతం సరిపోయేలా. ఎందుకంటే ఈ నీళ్లకు సంబంధించి ఇప్పటికే ఈ విషపు
జంతువులు అంటే విషపు కీటకాలు అంటే పాములు, తేళ్లు వంటివి కూడా ఈ రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో ఇటువైపు వచ్చే వ్యక్తులు అంటే సామాన్య వ్యక్తులకు కూడా వాటి నుంచి హాని ఎదురయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో స్థానికులు కూడా ఇటువైపు రాకుండా ఉంటే మంచిదనే అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఒంగోలు నగరానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం నుంచి వర్షం కొంత రిలీఫ్ ఇచ్చిన నేపథ్యంలో కొంత ఊరటనిచ్చి ఇప్పుడిప్పుడే ఆ తమ పనుల కోసం బయటకు వచ్చే ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు తదితర వాహనాలు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న నేపథ్యం. నిన్న సాయంత్రం నుంచి అంటే నిన్న 3 గంటల నుంచి ఒంగోలులో ఒక్కసారిగా భారీ వర్షపాతం నమోదు కావటం, దాదాపు 20 సెంటీమీటర్ల వరకు వర్షం పడటంతో పూర్తిగా అంటే శివారు కాలనీలతో పాటు ఒంగోలు ప్రధాన రహదారులు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంతో పాటు శివారు కాలనీలు కూడా మునిగిపోయిన నేపథ్యంలో సహాయక చర్యలకు కూడా కొంత ఆటంకం ఏర్పడిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటికి మున్సిపల్ అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నప్పటికీ శివారు కాలనీల్లో పరిస్థితి మాత్రం అంతకంతకు అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన నీళ్లతోటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్న అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ప్రస్తుతం అక్కడికి వెళ్లేందుకు అటు పోలీసు, రెవెన్యూ సిబ్బంది కూడా ప్రత్యేక ట్రాక్టర్లను పెట్టుకొని అక్కడికి వెళ్లి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అంటే ఆ ప్రాంత ప్రజలను పునరావాస కాలనీలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్న ప్రాంతంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి అంటే లోపలికి అంటే అటు వెంకటేశ్వర కాలనీ వైపు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. జనాలు కూడా పూర్తిగా నీళ్లలోంచి బయటికి రావాల్సిన నేపథ్యంలో పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఒంగోలు నగరానికి సంబంధించి అటు జాతీయ రహదారిపై కూడా ఈ రకంగా నీళ్లు వచ్చిన పరిస్థితి అయితే గతంలో ఎప్పుడు లేదని మాత్రం చెప్తున్నారు. ఇటువంటి అంటే అవసరం లేని వ్యక్తులు మాత్రం ఈ రోడ్లపైకి రావద్దని మాత్రం అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇటు పాములు, తేళ్ల వంటి కీటకాలు వచ్చిన నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా సురక్షితంగా ఉండాలని మాత్రం అటు అధికారులతో పాటు ఇటు ఎన్టీవీ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సేఫ్ గా ఉండాలంటే అవసరం లేని వ్యక్తులు మాత్రం బయట ప్రాంతాలకు రావద్దని మాత్రం స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. శ్రావణ్, సురేష్, శివారు ప్రాంతాల కాలనీలన్నీ కూడా దాదాపు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. విష సర్పాలు కూడా రోడ్లపైకి వచ్చా, ఇళ్లలో కూడా పాములు వెళ్తున్న పరిస్థితి. సో ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు? డీటెయిల్స్ ఏంటి? ఎస్ శ్రావణి, ఇప్పుడు మనం చూస్తున్నాం ఒంగోలులో శివారు కాలనీలో చూస్తున్నట్టయితే ఏదైతే ఇటు బలరాం కాలనీతో పాటు కేశవరాజు కుంట, అదేవిధంగా పాపా కాలనీ, ఇందిరమ్మ కాలనీ తదితర ప్రాంతాలు పూర్తిగా నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న ఈ మంగమ్మ కాలేజీ ఏరియాలో కూడా పూర్తిగా నీళ్లు చేరినాయి. ఒక పక్క ఇందాక మనం కొద్దిసేపు క్రితమే బైక్ల షోరూములు, అదేవిధంగా ఆలయాలు కూడా పూర్తిగా నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నట్టుగా బస్సులు కూడా దాదాపు టైర్లు మొత్తం మునిగిపోయి జాతీయ రహదారిపై వచ్చిన నీళ్లలో మునుగుతూనే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు కూడా ఇబ్బందికరంగానే ఈ రహదారులపైకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ రహదారులపైకి వచ్చే విష కీటకాలతో ఇబ్బందులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరోవైపు మనం చూస్తున్నాం, ఇందాక మనం చూసిన పాములతో పాటు ఇప్పుడు విజువల్లో మరో పామును కూడా చూడొచ్చు. ప్రధానంగా ఈ సమీప ప్రాంతాల నుంచి ఈ ఒడ్డుకి కొట్టుకొస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా పరిస్థితి అయితే, ఎందుకంటే ఈ విషపు కీటకాలు కూడా ఒకదానితోటి ఒకటి వస్తే సామాన్య వ్యక్తులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఈ దాదాపు శివారు కాలనీల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. దాదాపు 3 నుంచి 4 అడుగుల మేర నీళ్లు ఈ శివారు కాలనీలకు వెళ్తున్న నేపథ్యంలో ఈ పాములు అంటే సమీప ప్రాంతాల్లోని చిల్ల చెట్లలో ఉండే ఈ పాములు కూడా వాళ్ళకి ఇళ్లలోకి వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. అప్పటికీ కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం కూడా వాళ్ళ ప్రాంతాలకు వెళ్లాలంటే అంటే సమీపంలో ఉన్న రోడ్లు కూడా పూర్తిగా బ్లాక్ అయిన నేపథ్యంలో అటు ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ట్రాక్టర్లలో అక్కడికి అధికారులు ప్రస్తుతం ఎటువంటి కావాలి, వాళ్ళని అంటే పునరావాస కేంద్రాలకు తరలించాలా, లేకపోతే అక్కడి నుంచి వాళ్ళ నీటిని మోటార్ల ద్వారా తరలించడం వీలవుతుందనే అంశాలను ప్రస్తుతం పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఒంగోలు నగరానికి సంబంధించి అటు పునరావాస కేంద్రాలకు ఇప్పటికే పలువురిని తరలించారు. ఇప్పటికి దాంతోపాటు ప్రగతి కాలనీ,
అదేవిధంగా పాపా కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, బలరాం కాలనీ వంటి ప్రాంతాల నుంచి కూడా అంటే ట్రాక్టర్ల సహాయంతో కొందరిని పునరావాస కేంద్రాలకి తరలించడం, అక్కడ నిలబడి ఉన్న నీళ్లను మోటార్ల సాయంతో ఇతర ప్రాంతాలకు అంటే గండ్లు కొట్టి ఇతర ప్రాంతాలకు తరలించాలని మాత్రం ప్రస్తుతం అధికారులు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. మొత్తం మీద వర్షం కొంత తెరిపివ్వటంతో అధికారులకు అంటే అటు అధికారులతో పాటు ఇటు పోలీస్ యంత్రాంగానికి కూడా కొంత ఊరటనిచ్చింది. అంటే మరికొద్ది సేపట్లో అంటే వర్షం తెరిపిస్తే పూర్తిగా ప్రధాన రహదారులపై ఉన్న నీళ్లను డైవర్ట్ చేస్తే గానీ కొంత పరిస్థితి మెరుగయ్యే అవకాశాలు అయితే లేవు. శ్రావణి, సురేష్, జిల్లా వ్యాప్తంగా అక్కడ ఈ తుఫాన్ తీవ్రత బలహీన పడినట్టేనా? ఐఎండీ అధికారులు ఏం చెప్తున్నారు? శ్రావణి, అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే మనం నిన్నటి నుంచి దాదాపు 10 మండలాలకు పైగా 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. ప్రధానంగా ఒంగోలు నగరంలో 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇటు ఉలవపాడు, సింగరాయకొండ, టంగుటూరు, అదేవిధంగా చిన్నగంజాం వరకు అంటే సమీప తీర ప్రాంతంలో ఉన్న 9 ఈ తీర ప్రాంతంలోని అన్ని మండలాల్లో కూడా భారీ వర్షం కురిసిన పరిస్థితి అయితే ఉంది. ఈ భారీ వర్షాలకు ఏదైతే తీర ప్రాంతం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటే పశ్చిమ ప్రాంతంలో కూడా అంటే తీర ప్రాంతానికి దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్ల వరకు ఉండే పశ్చిమ ప్రాంతంలో అంటే నల్లమల అటవీ ప్రాంతంలో కూడా భారీగా వర్షం పడింది. ఈ నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో పంటలు కూడా నీట మునిగిన పరిస్థితి కనిపించింది. ఇటు తీర ప్రాంతం అతలాకుతలం కావడంతో పాటు పశ్చిమ ప్రాంతంలో కూడా ఒకేసారి ఇబ్బందికర పరిస్థితులు అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం మధ్యలో కూడా ఈ వాగులు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఏదైతే ఇటు పుల్లల చెరువు మండలం మురికిమల్ల తండ అటవీ ప్రాంతంలో అంటే ఈ భారీ వర్షాలకు కూడా రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఏదైతే ఈ ప్రాంతంలో ఏర్పడిన ఈ రోడ్డు కొట్టుకుపోవడంతో అటు హైదరాబాదు వెళ్లే వాహనాలు మార్గంలోనే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దోర్నాల మండలంలో కూడా పంట పొలాలు భారీ వర్షాలకు నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ బొమ్మలాపురం చెరువుకు గండి పట్టడంతో పూర్తి స్థాయిలో బయటకు నీళ్లు వస్తున్నాయి. దాంతో ఈ సమీపంలో ఉండే మిరప, అరటి, బొప్పాయి పంటల్లో కూడా వరద నీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ దోర్నాల సమీపంలో ఉన్న ఏదైతే దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రోడ్లో ఉన్న వాగులు కూడా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో అటువైపు వెళ్లే వాహనాలకు సంబంధించిన రాకపోకలను కూడా అధికారులు ఆపివేసిన పరిస్థితి ఉంది. దోర్నాల నుంచి కర్నూలు వైపు వెళ్లే వాహనాలను, అదేవిధంగా దోర్నాల మండలం కొత్తూరు వద్ద వాగులు పొంగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాకపోకలను నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. దోర్నాల నుంచి అటు శ్రీశైలానికి, దోర్నాల నుంచి ఇటు మార్కాపురం వైపుకి పూర్తి స్థాయిలో ఏదైతే వాగులు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో వాహనాలను మొత్తం ఎక్కడికక్కడ నిలిపివేశారు. మరోవైపు ఈ దర్శి నుంచి అద్దంకి వెళ్లే ప్రధాన రహదారిపై కూడా దోర్నపు వాగు, అదేవిధంగా చిలకలేరులు వాగులు కూడా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో అటువైపు కూడా వాహనాలను పూర్తి స్థాయిలో అధికారులు నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎటు చూసినా కూడా అటు చీమకుర్తి కొండేపు వెళ్లే రోడ్డు, ఇటు చీమకుర్తి నుంచి ఒంగోలు వెళ్లే రోడ్డు, ప్రధాన రహదారులు దాదాపు జిల్లా వ్యాప్తంగా అంటే ఒంగోలు సమీపంలో ఉన్న రహదారులతో పాటు పశ్చిమ ప్రాంతంలో ఉన్న రహదారులు కూడా పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టడంతో పాటు